Wow. Wow, wow, wow. Yes. Very, very, very nice. Wow. Lovely. సో ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లెట్స్ గో ఫర్ దండయాత్ర. బాల్ రూమ్ లాగా కూడా యూజ్ చేస్తారంట, అంటే డ్యాన్స్ చేయడానికి కూడా. అసలు ఎంత బాగున్నాయో చూసారా టేబుల్ మీద. ఇప్పుడు మనం ఒక 15 రూమ్స్ వెళ్ళి ఉంటాము, ఇంకొక 15 రూమ్స్ ఉన్నాయి తిరగాల్సినవి. స్పెయిన్ లో ఫేమస్ అయిన హాట్ చాక్లెట్ అండ్ చూరోస్ తినడానికి అయితే మాడ్రిడ్ లో ఒక ఫేమస్ ప్లేస్ కి అయితే వచ్చాము. Back to office, back to UK life, back to cooking, back to cleaning. Oh my god. Hello, welcome back to our channel Prabhavaram UK vlogs. సో ఈరోజు అయితే మనం మాడ్రిడ్లో ఉన్నాము. సో ఇప్పుడైతే మనం పార్క్ అయితే వచ్చామన్నమాట. ఇది ఫేమస్ పార్క్ మాడ్రిడ్లో. సో ఇక్కడ కనిపిస్తున్న పార్క్ ఎంట్రీ అనమాట. పార్క్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి బిగ్గెస్ట్ పార్క్ అనమాట మాడ్రిడ్లోనే. అండ్ ఇది ఒక హిస్టారిక్ రాయల్ పార్క్. అండ్ ఇక్కడ కిడ్స్ కి కూడా ప్లే ఏరియా ఉంది. కిడ్స్ కి వస్తే వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళని ఇక్కడ ఆడించుకోవచ్చు మనం మంచిగా. ఈ పార్క్ లోనే లేక్ కూడా ఉందన్నమాట. ఇక్కడైతే మనం బోట్ ని హైర్ చేసుకొని బోట్ రైడ్ అయితే చేయొచ్చు అనమాట. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫిషెస్ చూసారా ఎంత పెద్ద పెద్దవిగా ఉన్నాయి. ఇక్కడ అందరూ వాటికి ఫుడ్ అయితే వేస్తున్నారు అనమాట. అండ్ బోట్ రైడ్ కి అయితే మేము వెళ్దాం అని అనుకున్నాం, బట్ మేమైతే టికెట్స్ ఆన్లైన్ లో అయితే ఏం బుక్ చేసుకోలేదు. ఇక్కడ డైరెక్ట్ గా కూడా మనం అయితే బోట్ కి టికెట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. బట్ ఆ రోజు అయితే మాకు కుదరలేదు అనమాట, టైం తక్కువ ఉండడం వల్ల. పార్క్ అయితే చాలా బాగుంది. అసలు చాలా మంది జనాభా కూడా ఉన్నారనమాట. అండ్ మనకి ఇక్కడ తినడానికి కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ మనకు చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, మనకు స్నాక్స్ అవి కొనుక్కోవాలి అనుకుంటే. సో మేమైతే ఇంకా స్నాక్స్ అవి తీసుకున్నాం అనమాట. అండ్ ఈ పార్క్ లోని క్రిస్టల్ ప్యాలెస్ అని ఉందన్నమాట. సో దాని లోపలికి వెళ్ళాలని మా ప్లాన్, బట్ మేము వెళ్ళిన రోజు అయితే క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ క్రిస్టల్ ప్యాలెస్ కి ఎదురుగా ఇంకొక చిన్న లేక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎంత బాగుందో. ఇక్కడ టాటాయిస్ చూసారా ఎన్ని ఉన్నాయో, అసలు నిజంగా చూస్తూనే ఉండిపోయాం మేము చాలా సేపు ఇక్కడ. ఇది ఒక వింటేజ్ ఫోటో మూమెంట్. మాకైతే ప్రభాకైతే చూడంగానే నచ్చింది. సో ఇది తీయించుకుందాం అని అడిగాడు. వింటేజ్ స్టైల్ ఫొటోస్ అయితే తీస్తారనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఆ వింటేజ్ స్టైల్ కాస్ట్యూమ్ కూడా తనే ఇస్తుంది, హ్యాట్ అవన్నీ, స్టిల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ అంతా తనే చూసుకునింది. ఈమె చేతిలో కెమెరా చూసారా ఎంత పెద్దదిగా ఉందో. తీసిన వెంటనే ఫొటోస్ అయితే వచ్చేస్తున్నాయి. Wow, wow, wow. Yes. Very, very, very nice. Wow. Lovely. Very, very nice. Yeah. One moment. The other? Okay. Look. The paper. సూపర్ వచ్చింది ఫోటో అయితే. ఓల్డ్ ఫోటో 100 years వస్తుందంట అది. సో దాన్ని మంచిగా ఫ్రేమ్ కట్టిద్దామని మా ప్లాన్. పెద్ద ఫ్రేమ్ కావాలి, పెద్దది కావాలన్నా. Like it? Yeah. It's very nice. సో మేమైతే పార్క్ నుంచి బయటకు వచ్చేసి లంచ్కి అయితే వెళ్ళామన్నమాట. సో లంచ్ అయితే కొంచెం సింపుల్గా బర్గర్ అయితే తీసుకున్నాం. రాయల్ ప్యాలెస్ ఆఫ్ మాడ్రిడ్కి అయితే వచ్చామన్నమాట. టికెట్స్ అయితే ప్రీ బుక్ చేసుకున్నాను గెట్ యువర్ గైడ్ లో. ఇక్కడికి వచ్చి మనం బుక్ చేసుకున్న టికెట్స్ అయితే చూపించాలి. మేమైతే ఆడియో గైడ్ ఆప్షన్ కూడా తీసుకున్నాము. ఇదే రాయల్ ప్యాలెస్. అండ్ ఆడియో గైడ్ వినడానికి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి మన ఫోన్ లోనే ఆడియో గైడ్ అయితే వినొచ్చు, ఇంకొకటి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మొబైల్ ఫోన్స్. సో మనం ఎక్స్ట్రా మనీ
మనీ పే చేస్తే వాళ్ళే మనకు మొబైల్ ఫోన్ విత్ ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తారు. వెళ్ళిపోతూ మనం అయితే రిటర్న్ చేయాలి. మ్యాప్ తీసేసుకున్నాం, ఆడియో గైడ్ అయితే ఫోన్ ఇన్స్టాల్ చేసేసుకున్నాం మ్యాప్. సో ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లెట్స్ గో ఫర్ దండయాత్ర. ప్యాలెస్ మొత్తం తిరిగేద్దాం, రూమ్స్, బాల్ రూమ్స్ అన్ని చూసేద్దాం వెళ్ళి. ఇది మ్యాప్ అన్నమాట, ఇదంతా మ్యాప్స్ అక్కడ అవైలబుల్ లో ఉంటాయి. సో ఇది చూసుకుంటూ వెళ్దాం. ఇది ప్యాలెస్ కి ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ స్టెప్స్ తోనే స్టార్ట్ అయిపోయాయి. మూవీస్ లో ఎక్కువ కింగ్ కానీ క్వీన్ కానీ మెట్లు దిగేటివి సీన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఇక్కడ అన్ని మెట్లు ఉన్నాయి. యాక్చువల్లీ ప్యాలెస్ లో చూడడానికి చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. మ్యాప్ లో ప్రతి ఒక్క రూమ్ కి రూమ్ నెంబర్స్ ఇస్తారు. సో మనం రూమ్ నెంబర్స్ ని చూసుకుంటూ ఫాలో అవుతూ ఉంటాము. అండ్ ఇక్కడ చూపిస్తుంది ఇది ఫ్యామిలీ ఫోటో ఆఫ్ చార్లెస్ 1 అన్నమాట. ఎంటర్ అయ్యే ప్రతి ఒక్క రూమ్ చాలా పెద్ద పెద్దవి. ప్రతి ఒక్క రూమ్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ తో అయితే బిల్డ్ చేశారనమాట. ప్రతి ఒక్క రూమ్ కి ఒక్కొక్క హిస్టరీ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అప్పుడు వాళ్ళు వాడిన వస్తువులు అనమాట. వాళ్ళు వాడిన చైర్స్ కానీ సోఫా సెట్స్ కానీ అన్ని డిస్ప్లే చేస్తున్నారు. చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్క రూమ్ లోను ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, అండ్ వాటికి లైట్స్ చూసారా ఎంత పెద్ద పెద్దయో, చాలా బాగున్నాయి అనమాట. అండ్ ప్రతి ఒక్క రూమ్ లోను పెద్ద పెద్ద మిర్రర్స్ అయితే ఉన్నాయి. ఒక రూమ్ కి 2 or 3 మిర్రర్స్ అయితే పెట్టున్నారనమాట. ఇప్పుడైతే మేము నెంబర్ 5 లో ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి కింగ్ తినడానికి ఈ రూమ్ అని యూజ్ చేసేవాళ్ళంట. అది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తూ డిస్కషన్స్ చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేసేది ఈ రూమ్ అంట. యా, సో దీన్ని కన్వర్జేషన్ రూమ్స్ అంటారంట. అండ్ వెనక కనిపిస్తున్న కర్టన్స్ ఇవన్నీ మారుస్తారంట సమ్మర్కి వింటర్కి. సమ్మర్కి ఒక రకంగా, వింటర్కి ఇంకో క్లాత్ వాడతారంట. ఆయన వచ్చి కింగ్ చార్లెస్ 4, ఆమె వచ్చేసి కింగ్ మరియా అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ నేపల్స్. ఈ రూమ్ వచ్చేసి ఛాంబర్ ఆఫ్ చార్లెస్ 3 అన్నమాట. ఈ రూమ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. మీరు ఇక్కడ చైర్స్ ని గమనించండి. రూమ్ ఏదైతే డిజైన్ తో ఉందో చైర్స్ కూడా సేమ్ డిజైన్ తో ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ గా ట్రై చేశారు. నాకైతే ఈ రూమ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ లైట్ చూసారా ఎంత పెద్దదో అసలు. రూమ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, నడుస్తూ ఉంటే ఇలా వరుసగా వస్తూనే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క రూమ్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంది ఒకదానితో ఒకటి. మిర్రర్స్ చూడండి, మిర్రర్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయన్నమాట. చాలా బాగా నచ్చాయి నాకైతే. అండ్ ఈ రూమ్ వచ్చేసి కింగ్స్ ప్రేయర్ రూమ్ అన్నమాట. ఇది కింగ్స్ బెడ్రూమ్ పక్కనే ఉంటుంది. అండ్ ఈ రూమ్ వచ్చేసి కింగ్ చార్లెస్ 3 బెడ్రూమ్ అన్నమాట. సో ఆయన చనిపోయింది కూడా ఈ రూమ్ లోనే అంట. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ గ్రాండ్ సన్ ఈ రూమ్ మొత్తం రీడెకరేట్ చేశాడంట. ఇది ఎల్లో రూమ్ అంట. ఇది కింగ్స్ అపార్ట్మెంట్ ని అండ్ క్వీన్స్ అపార్ట్మెంట్ ని కనెక్ట్ చేస్తుందంట ఈ రూమ్. అండ్ ఈ రూమ్ లో మీరు డిజైన్ చూస్తే మొత్తం ఎల్లోనే ఉంది. కర్టన్స్ కూడా ఎల్లోలోనే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. రూమ్ చూసారా ఎంత పెద్దదిగా ఉందండి. ఇప్పుడైతే మనం పెద్ద డైనింగ్ టేబుల్ చూడబోతున్నాం. సో ఈ డైనింగ్ టేబుల్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఆ డైనింగ్ టేబుల్ కి పైన లైట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. ఈ డైనింగ్ టేబుల్ మొత్తం 130 గెస్ట్ మెంబర్స్ కి అయితే సరిపోతుందంట. అసలు ఎంత బాగున్నాయో చూసారా టేబుల్ మీద. అండ్ ఈ డైనింగ్ ఏరియాని సమ్ టైమ్స్ బాల్ రూమ్ గా కూడా వాడతారంట. బాల్ రూమ్ అంటే డాన్స్ రూమ్ అన్నమాట. సో మనం చాలా మూవీస్ లో చూస్తూ ఉంటాము, కపుల్స్ డాన్స్ చేస్తూ ఉంటారు కదా మూవీస్ లో. అండ్ ఇక్కడ లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేటప్పుడు కింగ్ అండ్ క్వీన్ కి సపరేట్ గా చైర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను మీకు హైలైట్ చేస్తున్నాను కదా, మిగతా గెస్ట్ చైర్స్ తో పోల్చుకుంటే వాళ్ళ చైర్స్ పెద్దవిగా ఉన్నాయి. కింగ్ క్వీన్ తినేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లోనే కూర్చుంటారంట యాజ్ పర్ ద ప్రోటోకాల్. మరి ఎందుకు ఆ ప్రోటోకాల్ మనకు తెలియదు. డైనింగ్ ఏరియా పక్కనే మ్యూజిక్ రూమ్.
ఈ రూమ్ నుంచి మ్యూజిక్ అయితే ప్లే చేస్తారంట. డైనింగ్ ఏరియాలో ఫుడ్ తింటున్నప్పుడు కానీ లేకపోతే డాన్స్ అప్పుడు కానీ ఈ రూమ్ నుంచి అయితే మ్యూజిక్ ప్లే చేస్తారు. నాకైతే ఈ ఆప్షన్ ఎంత బాగా నచ్చిందో. ఇలాంటిదే సేమ్ సెటప్ నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో. హ్యాపీగా పీస్ఫుల్ గా మ్యూజిక్ వింటూ తినొచ్చు కదా. అండ్ నెక్స్ట్ రూమ్ లో అయితే ఒక మ్యూజియం లా పెట్టారనమాట. కింగ్ అని క్వీన్ కానీ వాళ్ళు ఆ టైంలో యూజ్ చేసిన సామాన్లన్నీ పెట్టారు. ఇవి వచ్చేసి అన్ని సిల్వర్ ఐటమ్స్ అన్నమాట. టీ పెట్టుకునేటివి, కాఫీ స్టోర్ చేసుకునేటివి, అండ్ వాళ్ళు వాడిన స్పూన్స్ కానీ టాన్స్ కానీ ఫోక్స్ కానీ మొత్తం డిస్ప్లే చేశారు. వాళ్ళు వాడే ప్లేట్స్ అన్ని సిల్వర్ ఐటమ్స్ అంతా ఒక సైడ్ అయితే పెట్టారనమాట. అండ్ ఇవి వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ లాగా ఆ టైంలో వాళ్ళు జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి కానీ, మీరు ఇక్కడ చూస్తే సోప్ బాక్సెస్, అలానే ఇంకా టూత్ పేస్ట్ స్టోర్ చేసుకోవడానికి స్టాండ్స్ కానీ అన్ని ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ లో అయితే మొత్తం వాళ్ళు వాడిన గ్లాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా క్రిస్టల్ ఐటమ్స్ కూడా, వాళ్ళు తాగే టీ కప్స్ కానీ ప్లేట్స్ కానీ ఎక్కువ బ్రేక్ఫాస్ట్ కి ఇవే వాడుతూ ఉంటారనమాట వాళ్ళు. ఇదంతా ప్యాలెస్ వరండా లాగా అనమాట, ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి వెళ్ళడానికి. ఇప్పుడు మనం ఒక 15 రూమ్స్ వెళ్ళి ఉంటాము. ఇంకొక 15 రూమ్స్ ఉన్నాయి తిరగాల్సినవి. ఇంకో 15 రూమ్స్ తిరిగేద్దాం. ఇదే టాలెస్ట్ రూమ్. ఇది రాయల్ చాపెల్. ఆర్కిటెక్ట్ సెకెటిక్ ఇద్దరు కలిసి చేశారంట దీన్ని, ఆర్కిటెక్చర్ని. అండ్ నెక్స్ట్ రూమ్ అయితే స్పానిష్ మోనార్కీ. మొత్తం ఒకప్పుడు వాళ్ళు సైన్ చేసిన వంట చూసారా, వాళ్ళ సిగ్నేచర్స్ అన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంట ఒకప్పుడు. అండ్ ఈ రూమ్స్ అన్ని వాళ్ళు ఆ టైంలో ఆడుకోవడానికి యూజ్ చేశారు. ఈ రూమ్ వచ్చేసి థ్రోన్ రూమ్ కి ముందు ఉండే అఫీషియల్ రూమ్ అన్నమాట. ఇక్కడ గార్డ్స్ కానీ మినిస్టర్స్ గెస్ట్ అందరినీ రిసీవ్ చేసుకుంటారు. ప్రెస్ వాళ్ళు కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ అఫీషియల్ గా ఈ రూమ్ లో అయితే చేస్తారనమాట. ఇప్పుడైతే మనం థ్రోన్ రూమ్ కి అయితే వచ్చామన్నమాట. ఇది మోస్ట్ ఫేమస్ అండ్ ఐకానిక్ రూమ్ అన్నమాట ప్యాలెస్ మొత్తంలో. ఇక్కడే కింగ్ అండ్ క్వీన్ అనౌన్స్మెంట్స్ కానీ ఈవెంట్స్ కానీ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది థ్రోన్ రూమ్ అనమాట. ఇక్కడ అఫీషియల్గా మోనార్కీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు బై కిస్సింగ్ ద హ్యాండ్. 17th centuries కట్టారు. సో కట్టినప్పటి నుంచి సేమ్ డెకరేషన్ అనమాట. సో దీన్ని ఏం మార్చలేదంట. కట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. సో దిస్ ఈజ్ కింగ్ అండ్ క్వీన్ థ్రోన్ రూమ్ అనమాట. టీవీలో చూడమే ఇలాంటివన్నీ, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాము. సో నైస్. ఇదంతా ప్యాలెస్ కి లోపల ఓపెన్ స్పేస్ అన్నమాట. ఇక్కడే డాన్సులు కానీ ఈవెంట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ప్యాలెస్ అన్నమాట. సో ప్యాలెస్ కి ఎదురుగా చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడంతా ఈవెంట్స్, పెర్ఫార్మెన్స్, డాన్స్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ప్యాలెస్ కి ముందు క్వీన్ని తీసుకెళ్ళడం, కింగ్ని తీసుకెళ్ళడం, సో వాళ్ళ కోసం గుర్రాలు రావడం, అప్పుడంతా గుర్రాల్లోనే కదా వాడేవాళ్ళు. సో అవన్నీ ఈ ప్లేస్లోనే వచ్చేవి అన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ క్యాథెడ్రల్ అనమాట. రాయల్ ప్యాలెస్ కి ఎదురుగానే ఉంటుంది. క్యాథెడ్రల్లోకి అప్పట్లో కింగ్ అండ్ క్వీన్ అండ్ ఆ ప్యాలెస్ లో ఉండే వాళ్ళకే యాక్సెస్ ఉండేదేమో, పబ్లిక్ కి కాకుండా. అండ్ షాపింగ్ కూడా ఇక్కడ సపరేట్ గా అయితే పెట్టారు. బిస్కెట్లు ఇవి కూడా కొనుక్కోవచ్చా? అండ్ ఇదంతా రాయల్ ప్యాలెస్ కి బయట అన్నమాట. ఇప్పుడు ఇదంతా పబ్లిక్ కి యాక్సెస్ ఉంది. ఇక్కడైతే మనం గార్డెన్స్ చూస్తాము, ట్యూలిప్స్ ఉన్నాయి, స్టాచ్యూస్ ఉన్నాయి. చాలా పెద్ద ఏరియా అన్నమాట. ప్యాలెస్ బయటికి రాగానే మనమైతే చాలా ఓపెన్ స్పేస్ చూస్తాము. అండ్ ఎదురుగా కనిపిస్తుంది రాయల్ థియేటర్ అన్నమాట. అన్ని వాళ్ళకి సపరేట్ గా ఉన్నాయి. అసలు ఎంత పెద్ద పెద్ద రూమ్స్ కానీ బయట స్పేస్ కానీ. స్పెయిన్ లో చాక్లెట్ అండ్ చూరోస్ చాలా ఫేమస్. బార్సిలోనాలో అయితే బయట ట్రై చేసాము. వెలెన్సియాలో అయితే బయట ట్రై చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే హోటల్లో మాకు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కి చాక్లెట్ అండ్ చూరోస్ ఆప్షన్స్ ఉండేటివి అనమాట. ఇప్పుడు మాడ్రిడ్ లో అయితే ఒక ఫేమస్ ప్లేస్ కి అయితే వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి సన్ గిన్స్. ఇక్కడైతే చూరోస్
అండ్ థిక్ హాట్ చాక్లెట్ అయితే ఇస్తారనమాట. చూరోస్లో కూడా వీళ్ళు 2 వెరైటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేమైతే నార్మల్ క్లాసిక్ అయితే తీసుకున్నాం అనమాట. మాడ్రిడ్కి వచ్చాక సన్గిన్స్ లో చూరోస్ అండ్ చాక్లెట్ కంపల్సరీగా ట్రై చేయాలి. ఈ ఫొటోస్ లో కనిపిస్తున్న వాళ్ళంతా సెలబ్రిటీస్ అండి. ఇక్కడికి వచ్చి చాక్లెట్ అండ్ చూరోస్ తింటున్న ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారనమాట. చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చి స్టార్ బక్స్ అనమాట. కాఫీ తీసుకోవడానికి వచ్చాము. ఓపెన్ టాప్ బస్ ఉందన్నమాట. 8 o'clockకి బుక్ అయ్యింది. సో ఇప్పుడైతే డైరెక్ట్గా కాఫీ తాగేసి అక్కడికైతే వెళ్ళిపోతాము. సో అక్కడ మనం హాప్ ఆన్ హాప్ బస్ టూర్ అయితే చేయబోతున్నాం ఈరోజు మాడ్రిడ్లో. సో అది ఎలా ఉండబోతుంది అనేది నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంది. Papu? Oh yeah. Oh, Welcome aboard. thank you. Finally. టైం అయిపోయింది. బస్ వెళ్ళిపోతుంది అనుకున్నాం. అన్నీ ఈరోజు పరుగులే పరుగులు. మాడ్రిడ్ మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది మాకు. బస్ అయితే పార్డో మ్యూజియం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదే మన స్టార్టింగ్ పాయింట్. This used to be inside of the royal palace, but the queen had an argument with them, so she didn't want them anymore at her house. అండ్ ఇది వచ్చేసి పార్క్ అనమాట. మనం మార్నింగ్ వచ్చాం కదా, అక్కడికైతే వచ్చాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆటో, దీన్ని టక్ టక్ అంటారు. నేనైతే ఆన్లైన్లో చూసినప్పుడు ఇదైతే చాలా కాస్ట్ ఉండింది అనమాట. మనం హ్యాపీగా దాంట్లో కూర్చొని సిటీ మొత్తం తిరగచ్చు. This is the only church in Madrid with a neo-Byzantine architectural style. ఇది ఓపెన్ టాప్ బస్ టూర్ అనమాట. పారానామిక్ నైట్ టూర్ అయితే బుక్ చేసుకున్నాను గెట్ యువర్ గైడ్లో. మా బస్ అయితే 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 1.5 hours అనమాట. అండ్ కాస్ట్ విషయానికి వస్తే మా ఇద్దరికి కలిపి 40 pounds అయితే పడింది. అంటే ఒకరికి 2000 అయితే పడింది అనమాట. అండ్ ఈ బస్సు వచ్చేసి ఆడియో గైడ్ అనమాట. సో మనల్ని ప్రతి ఒక్క ప్లేస్కి తీసుకెళ్ళి ఆ ప్లేస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అలా మొత్తం సిటీ అంతా తిప్పుతారు మనకి ఇచ్చిన టైం డ్యూరేషన్లో. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, బుల్ ఫైటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చని. అది ఇదే అనమాట. Now entering to the most exclusive neighborhood in the city. This is the Salamanca's neighborhood. నెక్స్ట్ అయితే మనం మాడ్రిడ్కి ఒక హిస్టారిక్ ఎంట్రన్స్ గేట్ అయితే ఉందన్నమాట. అటువైపు అయితే వచ్చాము. ఇది వచ్చేసి మనకు మార్నింగ్ పార్క్ అయితే వెళ్ళాం కదా, అక్కడ ఉంటుంది. ట్యూలిప్స్ ఉంటాయని చూపించాను కదా, సో ఆ ప్లేస్ అనమాట. ఈ గేట్ వచ్చేసి ఒకప్పుడు రాజులు ఉన్న టైంలో అయితే బిల్డ్ చేశారనమాట. బట్ ఇప్పుడు ఇది ఒక ఐకానిక్ ఫోటో స్పాట్గా అయితే మారింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది అనమాట. మార్నింగ్ కన్నా నైట్ అయితే ఇంకా లైటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. ఈ బస్ టూర్లో అయితే మనల్ని డిఫరెంట్ ప్లేసెస్కి అయితే తీసుకెళ్తారనమాట. అండ్ ఫేమస్ ఐకానిక్ బిల్డింగ్స్ కూడా చూపిస్తారు. నేనైతే మీకు ఇక్కడ అన్ని చూపించలేకపోతున్నాను. ఓన్లీ ఏదైతే ఫేమస్ ఉంటాయో వాటిని వరకే చూపిస్తూ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు కనిపిస్తున్న బిల్డింగ్ మాడ్రిడ్ సిటీ హాల్. చూడ్డానికి అయితే అచ్చం రాయల్ ప్యాలెస్ లో ఉంటుంది, కానీ అది ఒరిజినల్ గా ఒక సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ కి అయితే బిల్డ్ చేశారనమాట. తర్వాత దాన్ని సిటీ హాల్ గా కన్వర్ట్ చేశారు. ఇప్పుడైతే బస్సు గ్రాన్వేయర్ స్ట్రీట్ కి అయితే వెళ్తుంది అనమాట. ఈ గ్రాన్వేయర్ స్ట్రీట్ ఆల్రెడీ ముందు వ్లాగ్లో అయితే నేను మీకు చూపించాను. సో ఇది అయితే నేను అస్సలు మర్చిపోలేను. ఇక్కడైతే నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తగిలింది. అదంతా నేను ముందు వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఏమైంది అని చెప్పేసి. అది ఎవరైనా ఇంకా చూడకపోతే బ్లాగ్లో అయితే అటాచ్ చేస్తున్నాను, లింక్ క్లిక్ చేసి చూసేయండి. అండ్ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ ఇది వచ్చేసి మెట్రోపోలిస్ బిల్డింగ్ అనమాట. గ్రాండ్ అయ్యే ఎంట్రన్స్ లో ఉంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. అండ్ మీరు బాగా కనిపిస్తే డోమ్ మీద ఒక గోల్డెన్ స్టాచ్యూ ఉంటుంది. సో గ్రాండ్ వే అంటే గ్రేట్ వే అనమాట. ఇది టైమ్స్ స్క్వేర్ లాంటిది, టైమ్స్ స్క్వేర్ ఆఫ్ మాడ్రిడ్ అని అంటారు. అండ్ గ్రాండ్ వేతో పాటు మాడ్రిడ్ లో ఇంకొక స్ట్రీట్ కూడా ఉంది, అది కూడా చాలా ఫేమస్ అనమాట, ఆల్క్డెన్ స్ట్రీట్. ఏంటిది? హాట్ డాగ్స్, బురిటో, టాకో, ఆరైపోయినంతలాగా
చెట్లు ఎప్పుడు ఉన్నాయి కదా, చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, బయట ఎక్కువ ఉన్నాయి కదా. రేపు మళ్ళీ దింపేయమంటారా, హోటల్కి వెళ్ళిపోదామా? ఏం తింటావు రాత్రికి? మార్కెట్కి వెళ్దాం. సో ఇదే మా హోటల్, డియర్ హోటల్ మ్యాడ్రిడ్. సో అదే మా హోటల్. మన ముందే జారా ఓ అది చూసుకోవాలా మనం. ఈ గ్రాండ్ వయా స్ట్రీట్లోనే మేము కూడా హోటల్ తీసుకున్నాం. సిటీ సెంటర్లో ఉండడం వల్ల మాకైతే ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీగా ఉన్నింది అనమాట. అండ్ చీకటి కొద్దీ మాకైతే క్లైమేట్ కూడా మారింది కాబట్టి కొంచెం చల్లగా అయితే ఉన్నింది అనమాట. బస్లో కూడా హీటర్స్ అయితే ఆన్ చేశారు. సో అది వేయటం వల్ల మేము ఇంకా కంఫర్ట్గా అయితే కూర్చోగలిగాము. అండ్ ఇప్పుడు వచ్చింది టెంపుల్ ఆఫ్ టిపోట్. మ్యాడ్రిడ్లో ఈజిప్షియన్ టెంపుల్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పీస్ఫుల్ ప్లేస్. సన్సెట్ వ్యూ చూడాలి అనుకుంటే డెఫినెట్గా ఇక్కడికి రావాలి. బట్ మాకు టైం కుదరకపోవడం వల్ల మేమైతే రాలేకపోయాము. Thank you so much for choosing Big Bus. I hope that you have a good night and that you continue to enjoy this lovely city. ఫైనల్ గా మా బస్ టూర్ అయితే అయిపోయింది. ఎక్కడైతే మమ్మల్ని పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేశారనమాట, పార్డో మ్యూజియం దగ్గర. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ మ్యూజియం దగ్గర ఇంత జనాభా ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైన్ చూసారా, లైన్ పార్డో మ్యూజియం కి ఎంత ఉందో, ఒక 5 కిలోమీటర్లు ఉంటారా, ఇంకా ఎక్కడికో ఉంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ టైంలో కూడా ఫేమస్ పార్డో మ్యూజియం, బట్ మేము వెళ్ళట్లే. నైట్ ఆల్మోస్ట్ 10 అయిపోయింది అనమాట. ఇంత పెద్ద క్యూ చూసి షాక్ అయిపోయాం. అసలు ఇంత ఫేమస్ అయినా కానీ ఇంత క్యూలో వెయిట్ చేస్తూ నించోలేరు కదా, అసలు ఏంటి మ్యాటర్ అని ఇక్కడ వీళ్ళని కనుక్కోవడానికి అయితే ట్రై చేసాము. వీళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ సాటర్డే ఫ్రీ ఉంటుందంట మ్యూజియంలోకి ఎంట్రన్స్. అందుకే వీళ్ళు చాలా సేపటి నుంచి అయితే క్యూలో అయితే వెయిట్ చేస్తున్నారంట ఫ్రీ ఎంట్రీ కోసం. లాస్ట్ డే ఇన్ స్పెయిన్, 9 days నుంచి కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉండేసరికి ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసాయి. సో ఓపెన్ టాప్ బస్ అయిపోయాక మేము ఇంకా డైరెక్ట్ గా రూమ్ కి వచ్చేసాము. టైం వచ్చేసి 11 అయింది అనమాట. డిన్నర్ కి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ మేమేమనుకున్నామంటే రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ గా మార్కెట్ కి వెళ్దామని అనుకున్నాం. మార్కెట్ అయితే 1 వరకు ఓపెన్ ఉంటుంది, లేదా ఇక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ కన్నా వెళ్దాం. ఎందుకంటే ఈ స్ట్రీట్ లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. హోటల్ కి ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాము. మేము కొంచెం బాగా టైర్డ్ అయిపోయాము యాక్చువల్లీ. సో రేపు మార్నింగ్ అయితే యూకేకి స్టార్ట్ అయిపోతాము. అదనమాట ఈరోజు వీడియో. హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు కలుద్దాం మళ్ళీ. అంతవరకు బాయ్. హాలిడేస్ అయిపోయాయి. బ్యాక్ టు ఆఫీస్, బ్యాక్ టు యూకే లైఫ్, బ్యాక్ టు కుకింగ్, బ్యాక్ టు క్లీనింగ్. ఓ మై గాడ్.